ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనములు చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రస్తుతం మనం భయంకరమైన దినములలో జీవిస్తున్నాం. ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమం విస్తరిస్తున్నాయి. ప్రభువారు ఈ విషయమై లేఖనాల్లో చెబుతూ, ప్రేమ చల్లారుట చేత అక్రమము విస్తరిస్తుంది అని. మనం చూసేవి, వినేవి హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, మానభంగాలు, కిడ్నాపులు, ఇంకా ఎన్నో దారుణమైన విషయాలు ప్రతిరోజు జరుగుతున్నాయి. బయటకు వెళ్ళిన వారు క్షేమంగా తిరిగి ఇంటికి వస్తారో లేదో తెలియదు. మనుషులలో జాలి, దయ లేకుండా తోటి వారి పట్ల ప్రవర్తిస్తున్నారు. మనుషులలో పాపము రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇలాంటి రోజులలో మనకి భద్రత ఎక్కడి నుండి వస్తుంది? మనలను ఎవరు రక్షిస్తారు? దేవుడు తప్ప మనలను ఎవరూ రక్షించలేరు. అయితే దేవుడు మనల్ని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. అయితే మన పాపముల వల్ల దేవుడు మనల్ని రక్షించలేనంత దూరంగా ఉంటాము. మనం పాప జీవితములో ఉండి ఆయనను రక్షించమని దేవునికి ఎంత ప్రార్థించినా అది దేవుని యొద్దకు చేరదు. మన పాపములు మనల్ని దేవునికి దూరంగా చేస్తాయి. మనం మారటానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని కూడా మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని వ్యర్థమైన పనులకు ఉపయోగిస్తున్నాం. టీవీ, సెల్, ఇంకా వేటి ద్వారా ఇంకా దేవునికి దూరం అయిపోతున్నాం. దేవుడు మనకిచ్చిన సమయంలోపు మనం మారకపోతే మనకు జరిగే ఏ కీడుకైనా మనమే బాధ్యులం. లేఖనాలలో మనం చూస్తే సిలోయము గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుకొనుచున్నారా? మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అని దేవుడు మాట్లాడుచు వారు మారు మనసుకు పొందకపోవటమే కారణమని ప్రభువు చెప్పారు. మారడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన జ్ఞానముతో రాబోయే ఆపదను మనం గమనించి మనల్ని మనం రక్షించుకోవడానికి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందాం. భయంకరమైన చెడ్డ దినాల్లో జీవిస్తున్నాం. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కాపుదల, ఆయన భద్రతలో జీవిద్దాం. ఆయనే తన కృప చొప్పున మనల్ని రక్షిస్తారు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా
ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మేము మా దినములను జ్ఞానము కలిగి నడుచుకున్నట్లు, మా దినములలో మేము మీ యందు భయభక్తులు కలిగి దాని ద్వారా మీరు ఇచ్చే భద్రత, కాపుదల కలిగి మేము మీ కృపను కలిగి జీవించగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తుల చదువుల్లో సహాయం చేయండి. వారి యొక్క రాకపోకల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవుటకు, గర్భఫలము లేని వారికి గర్భఫలములు, గర్భఫలము ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియుడా, మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. మీ పిల్లలకు ఉన్న అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు మీ పిల్లల్ని మీరు విడిపించి ఆశీర్వదించండి. యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.